రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారితో ఈ రోజున నారా లోకేష్ గారు జైహో బీసీ అనే దాని మీద ఎన్నో ప్రశ్నలు కురిపించారు. అయితే వాటిలో కొన్ని మనం రాజ్యసభ సభ్యులైన ఆర్ కృష్ణయ్య గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిన సీట్లు బీసీలకు మాత్రమే, గెలిచే సీట్లు రెడ్లకని నారా లోకేష్ గారు ప్రశ్నించారు. ఇది పూర్తిగా తప్పు నారా లోకేష్ బాబు చెప్పింది. ఎందుకంటే గెలిచే టికెట్ ఇప్పుడు పద్మశాలికి ఇచ్చారు. అంతకుముందు రెడ్డి సీట్ అది పద్మశాలి ఎక్కున్నారు, పద్మశాలికి ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కమిట్మెంట్ బీసీల పట్ల ఉన్నది ప్రాక్టికల్గా చూపెడుతున్నాడు. ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి, 18కి 11 బీసీలకు ఇచ్చాడు. అవైతే పోటీ కూడా ఉండదు కదంట. ఆయన ఎవరికి చెప్తే వాళ్ళే. ఇక రాజ్యసభ 9కి 5 బీసీలకు ఇచ్చాడు, 60% బీసీలకు ఇస్తున్నాడు. అదేవిధంగా ఆయన చట్టాన్ని మార్చేస్తున్నాడు. నామినేటెడ్ పోస్టులు, చైర్మన్ పోస్టులు 50% బీసీలకు ఇవ్వాలని చట్టం చేశాడు. అంతేకాకుండా 56 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీల నాయకత్వాన్ని పెంచాడు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లకై పోరాడుతున్నాడు. ఈ విధంగా రెండవది లోకల్ బాడీ పంచాయతీరాజ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ జాబులు ఏవైతే వచ్చినాయో ఆ పోస్టులకు సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 20కి తగ్గించింది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సుప్రీంకోర్టు తగ్గిస్తే చట్టం అట్టు ఉంది అని చెప్పి నామినేటెడ్ పద్ధతిలో పార్టీ పరంగా ఇంకా 20% కలిపి 44 పెంచారు. తగ్గించలేదు సుప్రీంకోర్టు తీర్పుగా. ఈ విధంగా పదవులలో, బడ్జెట్లో, అధికారంలో 60 నుంచి 70% బీసీలకు అప్పచెప్తున్నాడు. వాళ్ళు ఏం చేశారు? తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభ ఒక్కటి కూడా ఇవ్వలేదు. చాలా పదవులు అగ్రకులాలకు ఇచ్చి పనిముట్లు బీసీలకు ఇచ్చారు. వాళ్ళు సుత్య కొడవరి, నాగన్లు, కుల వృత్తులను మాత్రమే బీసీలకు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు పోటీ పడేదంటే చట్టసభల రిజర్వేషన్ల కోసం పోటీ పడాలి వాళ్ళు. కానీ చేస్తున్నటువంటి బాగా బీసీల అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తోటి పోటీ పడాలి వాళ్ళు. అంటే అన్ని పదవులల్లో బీసీలకు ఇవ్వాలి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డిని చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ విమర్శించడం సరికాదు. పేరుకే బీసీ పదవులు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో, కానీ ఏంటంటే ఒక్క లోనైనా బీసీలకి వచ్చిన దాఖలు ఉన్నాయని ఛాలెంజ్ చేశారు, నిరూపించండి అని. అంటే పెన్షన్ 4000 ఇస్తుండు. చంద్రబాబు ఎంత ఇచ్చిండు? పెన్షన్ 500, 250 ఇచ్చిండు. బడ్జెట్ ఇచ్చిండు. ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుండు. చంద్రబాబు ఇచ్చిండా? ఇవ్వలేదు. అదేవిధంగా స్కాలర్షిప్ ఆయన 3200 ఇచ్చిండు. ఈయన 20,000 ఇస్తున్నాడు. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఫస్ట్ క్లాస్ అని కూడా 15,000 ఇస్తున్నాడు. చంద్రబాబు ఇచ్చిండా? ఇవ్వలేదు. ఈయన విధానాలన్నీ పేద కులాలు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, అధికారంలో వాటా ఇవ్వాలి, వాళ్ళ యొక్క గౌరవాన్ని సమాజంలో పెంచాలని ఈయన అంటే నేను ఒక మాటలో చెప్తా. చంద్రబాబు ప్రజలను ఓటర్గా చూస్తాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఇంటి మనుషుల్ని అక్కడ చూస్తాడు. ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎట్లా పైకి రావాలి. చంద్రబాబు వీళ్ళని ఎట్లా మోసం చేయాలి, ఎట్లా ఓట్లు వేయించుకోవాలని చంద్రబాబు చూస్తుంటాడు. మోసం చేయడం, ఓట్లు వేయించుకోవడం. జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు, వీళ్ళని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎట్లా పైకి రావాలి. ఇది తేడా. బీసీలకి 10% రిజర్వేషన్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి రిజర్వేషన్, వాళ్ళకు ఉపాధి కూడా మేము కల్పిస్తాము. ఈ రోజున పాదయాత్రలో నేను ఎక్కువ తెలుసుకున్నది బీసీల సమస్యలు, ఉపాధి లేకుండా వాళ్ళకి నష్టాలు, పరికరాలు లేకుండా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మేము వచ్చినప్పుడు వీటన్నిటికీ మేము పెద్ద పీఠం వేస్తామని అంటున్నారు. చంద్రబాబుకు అధికార పిచ్చి పట్టింది. అందుకోసం సీఎం సీట్ కోసం ఏమైనా వాగ్దానం చేస్తాడు. 14 ఏళ్ళు సీఎం ఉన్నాడు. ఏ బొరుగా పెట్టిండు బీసీలకు చెప్పు? ఓ ఫుల్ ఫీజు ఇచ్చిండా? బీసీలను చదువుకుంటే కూడా ఓర్వలేరు వాళ్ళు. నేను ఎన్ని ఉద్యమాలు చేసినా ఫుల్ ఫీజు ఇవ్వమంటే ఇవ్వలేదు. అంతకుముందు రాజశేఖర రెడ్డే పెట్టిపోయాడు, దాన్ని తీసేసారు. ఆ తర్వాత ఉద్యోగాలు ఇచ్చారు. ఏం చేసారు బీసీలకు? వాళ్ళు 14 ఏళ్ళల్లో ఎలాంటి మౌలిక
చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని మేము ఢిల్లీలో ఉద్యమాలు చేస్తుంటే పార్టీ పరంగా సహకరించలేదు వాళ్ళకు. ఆ విధంగా ఆయన అడుగున ఎక్కడ కూడా బీసీల మౌలిక జీవన విధానం లోపల మార్పు తెచ్చేటటువంటి చర్యలు ఎక్కడ చేపట్టలేదు. ఈరోజు అధికారం కోల్పోయినాక సీట్ కోసం, సీఎం సీట్ కోసం, సీఎం సీటు మీద దేవుడు కూర్చుంటే కూడా గుంజుకునిక చూస్తున్నాడు చంద్రబాబు. అట్లా ఆయనకు సీట్ మీద ఉన్న ప్రేమ బీసీల మీద లేదు, బీసీల ఓట్ల మీద ఉన్న ప్రేమ బీసీల అభివృద్ధి మీద లేదు. ఆయనకు కొద్దిగా పోటీవాడు నువ్వు బీసీల కోసం ఒక 10 రోజులు అమర నిరాహార చేయి, ఢిల్లీలో చేసి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టమని పోరాటం చేయి. నేను చేసిన అమర 5 రోజులు చేస్తా, 2 సార్లు చేస్తా. నా జాతి మీద నాకు ప్రేమ ఉన్నది, నేను చేస్తా. నీకు కూడా బీసీల మీద ప్రేమ ఉంటే లోకేష్ బాబు గారు వీరు కానీ ఒక 5 రోజులు అమర నిరాహార చేసి పార్లమెంట్లో బీసీ బిల్లు, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టేదాని మీద ముందుకు కదలాలి. బీసీల ఉద్యమకారుడు మీరు. అసలు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. అయితే తెలుగుదేశం బీసీ అంటే ఈ బీసీలు అంటే తెలుగుదేశం పార్టీదా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీదా? అసలు బీసీలు ఎవరు? తెలుగుదేశం పార్టీకి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసి నేను బీసీలో ఏమర్థం చేసుకున్నారంటే ఈ సారు బాతోటి ఓట్లు వేయించుకుంటాడు, లాది కొట్టి ఎలగొడతాడు, ఈయన డెవలప్ చేయడు. జగన్మోహన్ రెడ్డి అయితే మాకు డెవలప్ చేస్తాడు, ఇంటి మనుషుల్లాగా చూస్తాడు, ప్రేమగా చూస్తాడని ఇప్పుడు అంతా షిఫ్ట్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డికి. విన్నారు కదా. అసలు బీసీలు సంబంధించిన పార్టీ ఏది అని అంటే జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు బీసీలని ఓటుగానే చూస్తారు కానీ వాళ్ళ అభివృద్ధికి మాత్రం చూడరు. ఇప్పుడు కూడా అలాగే చూస్తున్నారు. కానీ బీసీల అభివృద్ధికి పెద్ద పీఠం వేసేది కానీ వాళ్ళ అభివృద్ధికి కానీ వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళేది కానీ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు కేవలం సీటు కోసం మాత్రమే కానీ ఎక్కడ అభివృద్ధి కోసం అయితే లేదు. ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డికి బీసీలు పెద్ద పీఠం అయిపోతున్నారు అన్నట్టుగా ఆర్ కృష్ణయ్య గారు చెప్పారు. కెమెరా వాళ్ళతో శ్రావణి, RR9 న్యూస్.